ప్రజలకు అర్థమైతా ఉంది. మళ్ళీ బీఆర్ఎస్ రావాలి, మళ్ళీ కేసీఆర్ రావాలని చెప్పి అలా ప్రజలు మన వైపు చూస్తా ఉన్నారు. మన ఉమ్మడి మెదక్ జిల్లా రూరల్ తెలంగాణలో అత్యధికంగా 7 సీట్లు గెలిచి మెదక్ జిల్లా బీఆర్ఎస్ కు అండగా నిలబడ్డది. మనమందరం కష్టపడాలి. మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 10కి 10 బీఆర్ఎస్ గెలిపించి మనం కేసీఆర్ కు బహుమతిగా ఇవ్వాలి, ఇస్తామన్న నమ్మకం కూడా నాకు ఉన్నది. ప్రజలు మన వైపే చూస్తున్నారు, నమ్మకం మన వైపే ఉంది. తేలిపోయింది. రేవంత్ రెడ్డి అన్ని మాయ మాటలు, భ్రమలు, ఇవన్నీ నీటి బుడగలు అనేటువంటి విషయం ఇలా ప్రజలకు అర్థమైతా ఉంది. ఇలా కేసీఆర్ మాట అంటే మాట మీద నిలబడ్డాడు, అభివృద్ధి పథంలో దీన్ని నడిపించి చూపించింది. అలాగే పటాన్ చెరువులో నేను రిజిస్ట్రేషన్ ఆఫీస్ శాంక్షన్ ఇచ్చిన, పటాన్ చెరువుకు ఆర్డీఓ ఆఫీస్ జీవో తెచ్చిచ్చినాం. రేవంత్ రెడ్డి వచ్చి ఏడాది అర్థమైనా ఆర్డీఓ ఆఫీసు రిబ్బర్గా తిరిగారు, రిజిస్ట్రేషన్ ఆఫీసు చాలు చేయరు. ఇదేం గవర్నమెంట్? కొత్త ఇచ్చి విడిచిపెట్టండి. కేసీఆర్ ఇచ్చినవి కూడా నడవయా? ఆడ గంత పెద్ద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, 200 పడకల ఆసుపత్రి పటాన్ చెరువులో కేసీఆర్ శాంక్షన్ ఇచ్చి ఆయనే వచ్చి స్వయంగా కొబ్బరికాయ కొట్టింది. ఏడాది అర్థమైనా ఇంకా దవాఖాన పూర్తి కాదు, ఆ పనులు ప్రారంభం కానటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ఇలా ప్రజలకు అర్థమైతా ఉన్నాయి. నేను మీ అందరినీ కూడా కోరేది ఒక్కటే, గట్టిగా కష్టపడండి. తప్పకుండా మా నాయకులు, సీనియర్ నాయకులు అందరినీ కూడా నేను కాపాడుకుంటా. ఏ ఒక్క నాయకుడిని కూడా రేపు అన్యాయం జరగదు. మీకు తగిన గుర్తింపు, గౌరవం లభించే బాధ్యత నేను తీసుకుంటా. మీ అందరికీ ఎవరి స్థాయికి తగ్గట్టు ఎవరు కష్టపడితే వాళ్ళను కాపాడుకుంటుంది పార్టీ, ఆ బాధ్యత నేను తీసుకుంటా. దయచేసి అందరూ కలిసి పనిచేయండి. ఏప్రిల్ 27 వరంగల్ మీటింగ్ కు పటాన్ చెరువు నుంచి పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా కదిలొచ్చే విధంగా ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేయండి. బ్రహ్మాండంగా వాల్ రైటింగ్ చేయండి, పోస్టర్స్ వేపియండి, ప్రజల్లో చైతన్యం తీసుకురండి. ఎప్పుడెప్పుడు ఆ వరంగల్ మీటింగ్ పోవాలి అనే విధంగా ఏప్రిల్ 27 వరంగల్ మీటింగ్ కు అన్ని గ్రామాల నుంచి, అన్ని మున్సిపల్ వార్డుల నుంచి, జిహెచ్ఎంసీ వార్డుల నుంచి కూడా జన సమీకరణకు సమాయత్తం చేయండి. పెద్ద ఎత్తున ఏప్రిల్ 27 కు జిల్లాలో పటాన్ చెరువు నుంచి ఎక్కువ మంది వచ్చిండ్రు. ఎందుకంటే ఎక్కువ ఓట్లున్నది కూడా పటాన్ చెరువే, ఎక్కువ ఓట్లున్నాయి, ఎక్కువ జనం కూడా పటాన్ చెరువు నుంచే రావాలి. ఆ విధంగా మీరందరూ కూడా సమాయత్తమై వరంగల్ సభను విజయవంతం చేయాలి. వరంగల్ సభ చారిత్రాత్మక సభ, రజతోత్సవ సభ. 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జరుపుతున్న రజతోత్సవ సభ. ఎందుకంటే పార్టీ పుట్టింది తెలంగాణ కోసం, ఆ తెలంగాణ సాధించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఆ తెచ్చిన తెలంగాణను దేశంలో నంబర్ 1 గా నిలిపిన పార్టీ 10 ఏళ్లలో బీఆర్ఎస్.